లేదన్న విషయం ప్రతిసారి మనం ఆ సభ పెట్టినప్పుడు పబ్లిక్లోనే కాదు, మీడియాలో కూడా చూస్తున్నాం కదా. ఆ వాచింగ్ టైంలో, వ్యూవర్షిప్లో అసలు కేసీఆర్ అనే వ్యక్తి బయటకు వస్తే ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు అనేసి అంత ఆసక్తి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ రోజు నువ్వు గమనిస్తే రేవంత్ రెడ్డి గారిని కవర్ చేయలే, ఆద్యంతం కేసీఆర్ గారిని కవర్ చేసుకుంది. ఎందుకంటే నుంచి ఎటుపాలతో తెలియకుండా ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళి కనబడింది. మన ఎందుకు వచ్చింది చెప్పాలా అంటే, ఇప్పుడు 1 year అయింది సభ పెట్టి కదా. దాని తర్వాత ఇప్పుడు నీళ్ళ గురించి సభ పెట్టారు నల్గొండలో, ఇప్పుడు మళ్ళీ సభ పెట్టారు కదా. ఈ సభకు వచ్చిన కేసీఆర్ని చూస్తే అందరికీ పాత కేసీఆర్ని చూసినట్టు ఆ ముఖంలో ఒక కాన్ఫిడెన్స్, ఒక కళ. ఫుల్ స్మార్ట్గా ఉన్నారు చూసావా. అందరూ అదే డిస్కషన్, ఇప్పుడు మేధావులు కూడా అదే చర్చిస్తున్నారు. హెయిర్ స్టైల్ అన్ని మళ్ళీ సెట్ అయిపోయింది, అన్నీ ఇదైపోయి అది అరే ఈయన పని అయిపోయింది అనుకుంటే ఈయనేంది మళ్ళీ ఇంత యాక్టివ్గా, అంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నట్టుగా నటించడం వేరు, ఆ ఫేస్లో ఆ గ్లో కానీ ఆ చరిష్మా మళ్ళీ కనిపించడం వేరు. ఒకటి చెప్తానమ్మా, కేసీఆర్ గారిలో ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే కనెక్టివిటీ ఉంటుంది ప్రజలకి ఆయనకి. దాంట్లోంచి మనం సాధారణంగా లైట్లు వేస్తే గ్లో వస్తుంది, కానీ ప్రజల్లోంచి ఆ గ్లో తెచ్చుకుంటాడు ఆయనలో గొప్పతనం అది. ఎందుకంటే అతని దగ్గర కన్విన్సింగ్ స్కిల్స్ ఉంటాయి, కన్విన్సింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. గదమాయించడం ఎవరినైనా ఓ పెద్దరికం కనబడుతుంది. హెక్ కూర్చో అన్నాడు అనుకోండి, ఇంట్లో పెద్ద ఆయన కలుస్తున్నాడు రమ్మ అన్న టైప్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని చూడు, మిగిలిన ఎవరిని చూడు ఇక్కడ నువ్వు రాజకీయ నేపథ్యంలో, అది కనపడదు నీకు. ఆ వైబ్రేషన్స్ ప్రజల్లో క్రియేట్ చేయలేరు, అది వీళ్ళకి ఉన్న ప్రాబ్లం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆయన ఎప్పుడైతే బయటకు వస్తారో, ఏ రోజైతే మాడతారో, ఆ మాట్లాడి దానికి ఏమవుతుందంటే సెన్సిటివిటీ అలా స్ట్రైవ్ అవుతుంది. వీళ్ళు రోజు బా అనేసేవా అన్న డైలాగ్ ఒకటి ఉంటుంది చూడాల, నువ్వే కావాలి సినిమా చూడు, కోవై సరళ అంటది. వాడు అన్నది హిందీలో, దానికి అర్థమైన భాష వేరు, అందుచేత అది రియాక్ట్ అయ్యి మూడు ఎలా ఉంటుంది, అనేసావా ఇంకా అనలేదని చూస్తున్నాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఆయన అండు, కానీ అనేసాడని భ్రమలో నన్ను నిర్ణయిస్తాడన్న భ్రమలో ఈ నుండి ముందు ఆయన నిర్ణయిస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, కానీ ఫ్రస్ట్రేషన్ ఇంకో కారణం కూడా కనిపిస్తుంది. ఎప్పుడన్నా కేసీఆర్ తన పేరు ఎత్తుతాడేమో తన నోటి నుంచి అనేది చూస్తే అసలు రీజన్ ఏంది చెప్పు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, ఆయన ఎంపీ అయినప్పుడు ఎప్పుడు కూడా ఆయన పేరు ఎత్తలే. లాస్ట్కు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అనే పేరు ఎత్తకపోవడానికి కారణం ఏంటి అసలు? ఇప్పుడు గురువు కనబడగానే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? ఆబ్వియస్లీగా లేచి వంగి దండం పెడతాం. అసెంబ్లీ వేదికగా ఆయన అదే పని చేశాడు కదా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళాడు. దాన్ని బయటకు వచ్చి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తుంటే ఏమవుతుంది, చిన్నపిల్లలే కానీ అనుకునే మనస్తత్వం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు. కానీ పేరు ఎందుకు ఒక్కసారి కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం అని ఎందుకంటే తిట్టుకుంటారో పొగుడుకుంటారో అనాలి. ఇద్దరిని చూడు, అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఎప్పుడు పేరెత్తడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ గారు కూడా అదే అడాప్టబిలిటీ. అసలు ఫస్ట్ ఈయనే స్టార్ట్ చేశాడు. అసలు ఆయన దృష్టిలో ఒక స్థాయి కావాలి, ఆయన స్థాయి ఆయన ఇవ్వనప్పుడు అప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకు లేదనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి స్థాయి? అంటే ఒకటమ్మా, మనం కంటి ముందు పెరిగిన పిల్లల గురించి మనకి ఒక ఒపీనియన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని ఆయన చూసినట్టుగా ఎవరు చూసి ఉంటారు. ఆయన ప్రస్థానం అంతా, రాజకీయ ప్రస్థానం అంతా ఆయన కళ్ళ ముందు అలా తిరుగుతూ ఎక్కడికి వచ్చింది మజిలీ. ఫస్ట్ కేసీఆర్ గారికి సిర్రెత్తుకొచ్చేది ఏంటంటే నిలకడలేనితనం. చాలామందికి అర్థం అవ్వాల్సిన విషయం అది. కన్సిస్టెంట్గా పార్టీలు ఇటు ఇటు అటు కప్పదాట్లు వేస్తూ ఒక సిద్ధాంతానికి కట్టుబడులు ఎప్పుడైతే ఉండవో అలాంటి వాళ్ళతో అతను విభేదిస్తాడు. రేవంత్ రెడ్డి గారిలో ఆ ప్రాబ్లం ఏంటంటే సిద్ధాంతానికి కట్టుబడి ఉండదు. కానీ రేవంత్ రెడ్డి ఇంకొక తప్పిదం కూడా చేస్తున్నాడేమో కదా, పదే ఆయనని అంటే ఒక మరణాన్ని కోరుకోవడము, చీప్గా చేసి మాట్లాడడం. అంటే నా పేరు ఎత్తట్లేదు కాబట్టి నేను ఎంత చులకన చేసి మాట్లాడితే అంత ఈక్వాలిటీ, నాకు ఆయనతో పాటు ఈక్వాలిటీ వస్తుంది అనుకోవడం. ఎందుకు అంత బ్యాలెన్స్ తప్పు? అది మనం అనుకుంటామమ్మా. ఇప్పుడు చూడు, సాధారణంగా మనం యూనివర్సిటీలో ర్యాగింగ్లు అవి చేస్తున్నప్పుడు ఒకరిని ఏదో పేరు పెట్టి నిక్నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటాం. కానీ వాడు రేపు పొద్దున్న యూనివర్సిటీ టాపర్ కింద వాడు ఉండి మనం ఎక్కడ ఉన్నాం అనుకో, ఇది స్టాటిస్టిక్ ప్లేజర్ పని అని మేము అలా పిలిచివాడు రా. వాడు ఏ లెవెల్లో ఉంటాడు, వాడు ఏదో లెవెల్లో ఉంటాడు, క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యి దేనికో సీఈఓ లేదంటే టాప్ పొజిషన్లో ఉంటాడు వాడు. వీడు అలా ఏడిపించి వాళ్ళం రా అని గట్టు మీద కూర్చొని కథలు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతాడు. బట్ వాడి స్థాయి అలా అలా ఆచార మార్గం అలా ఎదుర్కొంటాడు. ఎందుకు బిహేవ్ చేయలేరమ్మా, చేయలేరు. ద నేచర్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నడమంత్రపు సీరే అని ఒకటి నువ్వు వినే ఉంటావు. రేవంత్ రెడ్డి గారికి ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రతి దగ్గర నడమంత్రపు సీరే ఉంది.
ఆ విషయంలో ఆయన పట్టిందల్లా బంగారమే. సో దాంతో కానీ ఆయన కూడా ఒకటి నేర్చుకోవచ్చు కదా, నా పేరు ఎత్తట్లేడు, నేను ఎందుకు ఆయన పేరుని గుర్తు చేసుకోవాలి, చల్ నేను ఒక్కసారి అనేసిన అయిపోయింది, వాళ్ళ రాజ్యం అయిపోయింది, ఇక మాది మేమిది అని చెప్పుకోవచ్చు కదా. ఎక్కడ చూసినా ఎప్పుడు ఏ సందర్భంలో 24 గంటలు నిద్రలో అదే, పగలది, ఏ టైం చూసినా మరి ఆయన నామస్మరణ ఎందుకు? ఫ్రస్ట్రేషన్ అదేనమ్మా. ఇప్పుడు నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక క్యాపబిలిటీ ఆఫ్ అ పర్సన్ అండ్ కాంపిటెన్సీ ఆఫ్ దట్ పర్సన్ అన్నది నేను ఎప్పుడు మాడుతూ ఉంటాను. ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే నేను రాజీనామా చేసి వచ్చాను అని ఇలా నిలబడ్డాడు అనుకో కేసీఆర్, నెత్తిమీ పెట్టుకుంటారు ప్రజలు. నియోజకవర్గంతో సంబంధం లేదు ఆయనకి, అది ట్రాక్ రికార్డ్ అయింది చూసుకోవాలంటే. ఉద్యమ నేపథ్యం నుంచి నువ్వు చూసుకుంటే ఆయన ట్రాక్ రికార్డ్, ఆయన ప్రతిసారి నిలబడిన ప్లేస్ కాకుండా నిలబడిన దగ్గర ప్రతిసారి ఆయన గెలిపించుకుని వచ్చారు ప్రజలు. సో ప్రజలు యాక్సెప్ట్ చేసి ప్రజలు ప్రతిష్ఠించుకున్న ఒక రియల్ హీరోకి, మోహన్ బాబు కొడుకు కాబట్టి బలవంతాన్ని మంచి విష్ణుని మనం హీరో చేసుకుంటే ఎలా ఉంటుంది? దేశంలో 150-200 మంది టాప్ హీరోస్లో నేను ఒకడిని అని చెప్పుకున్నట్టే ఉంటుంది. గమనించుకోవాలంటే దట్ ఇంక తీరు మారదు కాబట్టి మనం ఇట్లనే ఆయన మీటింగులు పెట్టి సభ ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్తుంటే పక్కన వదిలేసారు. ఏముందండి మా పార్టీలో ఎవడైనా సీట్లు కవర్ ఇస్తాడు ముఖ్యమంత్రి అని మొన్న గాలి తీసేస్తున్నాడు. అయితే ఇందులో మొన్న ఒక మాట్లాడిన మాటల్లో తెలివి తక్కువగా మాట్లాడినా అతి తెలివితో మాట్లాడిన ఒక మాట జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన దాంట్లో నాదెండ్ల భాస్కర్ రావు ఇష్యూ అప్పుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు ఒకటి జరిగింది కదా, అప్పుడు జీవన్ రెడ్డి నాదెండ్ల భాస్కర్ రావు గారి పక్కన నిలబడ్డాడు అని అన్నారు. అప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్లో కదా ఉన్నది, ఎవరు ఈయన కాదు వాళ్ళు. మరి అప్పుడు ఎవరి పక్క, ఇందిరాగాంధీ వాళ్ళ పక్క నిలబడ్డప్పుడు ఏమనిపించింది మీకు ఇది విన్నప్పుడు? ఇమ్మెచ్యూరిటీ అమ్మా. అంటే నీకు చెప్తున్నాను కదా, అవతల గురువుని ప్రసన్నం చేసుకోవాలి. గురువే నాదెండ్ల మనోహర్ గారిని నెత్తిమీ పెట్టుకున్నాడు. ఇప్పుడు గమనించలేదు. అంచేత నువ్వు గురువు ప్రసన్నం అన్న కాన్సెప్ట్లో గురువే కాన్సెప్ట్ వదిలేసి చాలా రోజులేదు. జాగ్రత్తగా గమనిస్తే. సో ఈ ప్రసన్న వదనానికి నువ్వు ఎవరికి లాయలిస్ట్గా ఉండాలి? ఇప్పుడున్న సోనియమ్మకి, లేదంటే కాంగ్రెస్కి విధేయుడుగా ఉండవలసిన. ఆ డిస్కషన్ ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నాను. కాంగ్రెస్ రేపు పొద్దు నీకు టాస్క్ ఇస్తుంది, ఎవరన్నా మడతెట్టమని. అంటే అప్పుడు నీకు ఏ లాయల్టీ గ్యాప్ వస్తుంది? ఒరిజినల్ కాంగ్రెస్ ఫ్లేవర్ కాదని అర్థమవుతుంది కదా. కాంగ్రెస్ వాదిగా ఒక హెర్క్యులెన్ టాస్క్ నెత్తికేసుకుని రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టాడు నాదెండ్ల మనోహర్ భాస్కర్ గారు. నువ్వు గమనించావా? రాజకీయ సమాధి కట్టుకున్నాడు ఆయన. 30 రోజులు మాత్రమే ముఖ్యమంత్రి కింద నిలబెట్టి రాజకీయ సమాధి కదా తర్వాత. అవునా కదా? మరి అప్పుడు ఎవడొచ్చాడు రెస్క్యూకి? ఆయనకి ఎవడన్నా వచ్చాడా? ఇప్పుడు నిలబడిన జీవన్ రెడ్డి నిలబడ్డాడు అంటున్నావు. ఆయన రాజకీయ ప్రస్థానం, అయ్యో మా నాదెండ్ల భాస్కర్ రావు ప్రస్థానం ముగిసిపోయింది కాబట్టి మేము ముగిసిపోయాం అనుకుని ఇంట్లో కూర్చున్నారు అందరూ. ఆనాడు ఉన్న కాంటెంపరేటరీస్ అందరూ. అదే సందర్భంగా ఎందుకు పోవాలి ఈ శని, అదే పోవాలి అనేసి అన్నాడు కాబట్టి జీవన్ రెడ్డి ఫస్ట్ దాంట్లో ఆయన ఇచ్చే స్కీమ్లలో ఫస్ట్ ఫ్రీ బస్ గురించి మాట్లాడి, మేము ఆర్టీసీ మహిళల్ని ఫ్రీ బస్ ఉచిత ప్రయాణం ఇచ్చి కోటీశ్వరులు చేసినాము, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించినామని చెప్పి ఈరోజు ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, పాపం ప్రయాణికులకి ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు రోడ్డు మీద పడ్డారు. నువ్వు లాభాల బాటలో ఉంటే ఓఎన్జీసీ అటువంటి దీపావళికి స్వీట్ డబ్బాలు ఇచ్చి బోనస్లు ఇస్తుంది, వాళ్ళ జీతాలు పెంచమంటున్నారు, ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నారు. ఆ రెండు ఎందుకు కట్టలే? గతంలో సజ్జనార్ గారు ఉండేవారు, శుభ్రంగా నడిచింది కదా. ఇప్పుడు నాయిరెడ్డి గారు రాగానే ఎందుకు దిగుడు దస్తయింది? ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కదా వాళ్ళు నెత్తుకొచ్చింది. ఇప్పుడు దిప్పు నువ్వు ప్రైవేట్ బస్సులో ఎందుకు మళ్ళీ ఛార్జీలు చేస్తున్నారు? ఉచితం అన్నప్పుడు నువ్వు ప్రైవేట్ వ్యవస్థ త్రూగా నడిపిస్తున్న బస్సుల్లో కూడా ఎలక్ట్రికల్ బస్సులో ఫ్రీ ఇవ్వాలి కదా. అంటే ప్రభుత్వ బస్సులో మాత్రమే ఉచితం. ఓహో అలాగా. నేను ప్రైవేట్ నడిపించమని నేను ప్రైవేట్ వ్యవస్థకి ఏమైనా మీరు మీ గురువుగారు బాటలో నడుస్తున్నారా? ఎలక్ట్రిక్ ఇచ్చారుగా మొత్తం మెయిల్ వాళ్ళకి ఇస్తే అది శాశ్వత ప్రయోజనమా, శాశ్వత పరిష్కారమా, లేకపోతే అవతల కార్మికులకి, నమ్ముకున్న కార్మికులకి? ఇంత గొప్పగా చెప్పి ఒక రోజు గడవక ముందుకే కార్మికులు రోడ్డు ఎక్కిరు. ఏంటి కాళేశ్వరం గురించి కూలేశ్వరం గీలేశ్వరం 1,00,000 కోట్లు అని చెప్పిన ఇంకోసారి అని చెప్పింది కోర్టు. నెక్స్ట్ ఇదే నువ్వు ఎక్కడైతే చిరతలాపారా కొట్టుకుని వచ్చావో అంటే ఆర్టిస్ట్ లేవు 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 అని పక్కెళ్ళింది. ఇంకా నెక్స్ట్ గొప్ప మాట్లాడి ఇంకొక సభెట్టి నువ్వు నెత్తిమీ పెట్టుకుని నెల దీపంలో నిర్వహిస్తున్న 6 బుల్లెట్లు మాట్లాడుతున్నా ఇట్లా ఏమవుతుందని సలహా కూడా ఎవరిస్తారు? అంటే ఆయనకు ఆర్థిక సలహాదారులు కూడా ఎక్కువనే ఉన్నారు, చాలా మంది ఉన్నారమ్మా. ఎవరినైనా అందరికి 2 సార్లు ఇచ్చిరు మన తెలుగు వాళ్ళు, మాకు కూడా. అందుకని టీడీపీకి 2 సార్లు ఇచ్చిరు, కాంగ్రెస్కి 2 సార్లు ఇచ్చిరు, బీఆర్ఎస్కి 2 సార్లు ఇచ్చిరు, మాకు కూడా ఇప్పుడు 2 సార్లు ఇవ్వాలి అవకాశం. అంతే. చిలక జోస్యాలు ఇంటి ముందుకు వచ్చినట్టు చెప్పించుకుంటే అలాగే ఉంటారు. 2 సార్లు మాకు వస్తాయి. వాళ్ళు ఏదో చేసి తిరగబడిపోయినందుకు 2 సార్లు ఇచ్చారు. నువ్వు ఏడు చేసి తిరగబడిపోయావు నీకు ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారు అంటే లెగసీ చూపించాడు ఆయన కాంగ్రెస్కి, ఇది నేను చేస్తున్నానని. చచ్చినట్టు ఇచ్చాం. నువ్వు ఏం చేసామని ఇస్తాం. ఇవాళ నోటంపట మాట రాగానే కాళేశ్వరం అనగానే రాను ఏమంటున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? సుప్రీంకోర్టు పోతారట. ఇంకా అలాగా ట్రంప్ గారి దగ్గరికి కూడా వెళ్ళమని
చెప్తారు ఈ ఘోష్ కమిషన్ అరణ్య ఘోష్ అని ఎప్పుడో మాకు తెలుసు. నువ్వు కాళేశ్వరం దీని మీద కేసీఆర్ గారిని 10 నిమిషాలు కూర్చోపెట్టుకోలేకపో, 10 నిమిషాలు ఆయన ప్రశ్నించలేకపోయారు. తెలుసుకోండి, అప్పుడే అర్థమైంది మాకు. ఇరికించాలన్న ప్రయత్నం అయితే చాలా గట్టిగా జరిగింది. అలా వల్ల కాని పని ఇరికించడం. ఈ దెబ్బకు చూడు ఇంకా సౌండ్స్ వైబ్రేషన్స్ ఎలా మారుతాయో. ఇంకొక 6 నెలలు కాలక్షేపం చేస్తే 3 ఏళ్ళు పుణ్యకాలం గడిచిపోద్ది. తర్వాత 4, 7 లాస్ట్ ఎలా 4వ సంవత్సరానికి ఇవి ఇస్తాడు. సంక్షేమ పథకాలు మెల్లగా రిలీజ్ చేస్తాడు. ఇక్కడ ఏమున్నాయని అంటే ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఉట్టిపోయిన గేదె కాదు, ఒక్క ఎకరానికి పడుతుంది రైతు భరోసా. ఫస్ట్ 1 ఎకరం ఇచ్చిండా, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ మరి మే ఎండింగ్లోనే జూన్ ఫస్ట్ వీక్లో పెడతారట. 1 ఎకరం అప్పుడే మొన్న మధ్యలో ఇచ్చిండు, మళ్ళీ నెలకు ఒకటే ఇచ్చిండు, మళ్ళీ ఆ తర్వాత నెలకి ఇంకొకటి ఇస్తాడు. అలా ఇచ్చి మిగిలినందరినీ తపలు కొట్టుకుని నాకేంటి అని అడగమంటున్నాడు అంతే. మరి ఏ హోప్స్ తోటి మాకు రెండోసారి కూడా అవకాశం ఇస్తారు? 100 సీట్లకు 1 సీటు తక్కువగా నీయను. 99 అయితే లాస్ట్ టైం అలాగే అంటేనే 99 వచ్చే టీఆర్ఎస్కి. కానీ ఏం పర్లేదు, ఈ డీలిమిటేషన్ ఇలాంటివన్నీ బాగా హోప్స్ పెట్టుకున్నాను. మాట్లాడుతుంటే ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి, ఎంత కాన్ఫిడెంట్ ఉంది అనేసి అనిపిస్తుంది. అబద్ధాలు చాలా ఈజీ అమ్మ, కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. నిజాలే రావడానికి లోపటి నుంచి ఎగతంతో ఉంటుంది. రే నువ్వు అనీసో కానీ అది చేయగలవా లేదా అన్న బాధ ఒకటి. ఇన్నిటి మధ్యలో సతమతమై నిజాలు డెలివరీ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అబద్ధం అనుకో, ఇచ్చిదా పోయిదా సచ్చిదా నాది కాకపోతే తాడిమట్టుకు ఎదురేదమా అన్నట్టు అవడం. అలాగా నోటుకొచ్చిన మాటలు. సో ఇప్పుడు తమిళనాడు ఎట్లుండబోతుంది రిజల్ట్? తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కింద కొంచెం ఈదోబోతున్నారు అనేటట్టుగా అనిపిస్తుంది. తమిళనాడులో స్టాలిన్ లూజ్ అవ్వబోతారు. అక్కడ కూడా మమతా బెనర్జీ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మిషన్లమ్మ, మన చేతిలో ఏం లేదు. ఆ జడ్డీ ఎలక్షన్ కమిషన్ మిషన్ల చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఓన్లీ మన బుద్ధ దగ్గర ఉంటుంది చూడు, అది చూసుకుంటూ కాలక్షేపం చేయడం వాళ్ళ పని. ఏమీ ఉండదు, వాళ్ళలో చలనం ఉండదు. అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనుకో, ఈ స్టేట్లో మాకు పవర్ కావాలన్నప్పుడు మిషన్లు ఎలక్షన్ కమిషన్తో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన బీహార్ ఎలక్షన్ తర్వాత కూడా ఎవడన్నా మాట్లాడితే నేనైతే ఒకసారి ఆలోచించమని చెప్తాను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి సార్. మొన్నటి వరకు అంటే ఒక 1 మంత్ బ్యాక్ వరకు కూడా వాళ్ళకి నీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే ప్రజలకి ఇంకా విశ్వాసం అపోజిషన్ పార్టీ మీద రాలేదు, ఇలాంటివన్నీ సెఫాలజిస్టులు గ్రౌండ్లో తిరుగుతున్న వాళ్ళు అందరూ బాగా చెప్తారు, రాస్తారు. కానీ అక్కడ జరిగి తంత్రం కుతంత్రం వేరు. దానికి మనలాంటి వాళ్ళు ఎవరు సిద్ధపడి ఉన్న మీకు సిచ్యువేషన్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది? 2 తీసుకుందాం మనం. ఒకటి అంటే అక్కడ తమిళనాడు యాక్సెప్టెన్స్ స్టాలిన్కి చాలా ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే అతనికి ఏడీఎంకే ఓటు బ్యాంక్ను కూడా బ్రహ్మాండంగా కొలగొట్టుకుని, నెగటివ్ అంటే వీళ్ళు పెనట్రేట్ చేయడంలో చాలా సిద్ధహస్తులమ్మ. బీజేపీ ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం బొగ్గిపాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు, చంద్రబాబు నాయుడు నేను వెళ్ళి నోటికి వచ్చినని మాడి వచ్చాడు. అది 2019లో 18లో జట్టు కట్టినప్పుడు స్టాలిన్ వాళ్ళ ఆకాశం మీద ఎత్తాడు వాళ్ళకి ఇష్టమైతే. ఇప్పుడు ఇష్టం లేదు, బీజేపీ లేకపోతే చచ్చిపోతాం, డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే చచ్చిపోతారట. బెంగాల్ బెంగాల్ వాళ్ళు ఎప్పటి నుంచో డిమార్క్ చేసి ఉన్నారు 1, 2, 3 స్ట్రాటజీలో.